పోక్సో కేసులో కీలకమైన అప్డేట్. మేడ్చల్ కోర్టున పర్మిషన్ ఇచ్చింది 3 రోజుల పాటు కస్టడీ తీసుకోవడానికి. ఇప్పటికే బండి భగీరథ్ని చర్లపల్లి జైల్లో నుంచి ఫైట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ తరలించారు. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ జరగబోతోంది. 3 రోజుల పాటుగా కస్టడీలో విచారిస్తారు. సో బండి భగీరథ్కి ఒక రకంగా చెప్పాలంటే దారులన్నీ మూసుకుపోయాయి. యాంటిసిపేటరీ బెయిల్ కు ఆల్రెడీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇంటరిమ్ బెయిల్ కొట్టిపారేసింది. సో ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. మేడ్చల్ జిల్లాలో మే 16వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ ఉంది. సో ఇంకా ఇప్పుడు కస్టడీ తీసుకున్నారు 3 రోజుల పాటుగా. బయటికి రేపటి రోజున నిజంగా ఈయన ముందుగా చెప్పడం కొంత అతిశయక్తం అవుతుందేమో, కానీ సహజంగా అన్ని కేసులు పరిశీలించినటువంటి ఒక జర్నలిస్ట్ గా డెఫినెట్ గా పోలీసులు బయటకు వస్తే ఆధారాలని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనని ఇంకా రిమాండ్లోనే విధించాలని చెప్పి నెక్స్ట్ కరీకు అవకాశం కూడా ఉంది. ఇంకా బండి భగీరథ్ అటు ఇటుగా 1 నెల 2 నెలల పాటుగా జైల్లోనే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆల్రెడీ విచారణ మొదలైనట్టు తెలుస్తోంది. డైరెక్ట్ గా లైవ్కి వెళ్ళిపోదాం. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ నుంచి. నిర్మల, ఆల్రెడీ బండి భగీరథ్ని చెర్లపల్లి జైలు నుంచి వెనక్కి తీసుకొచ్చారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో రితిరాజ్ నేతృత్వంలో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో అడ్వకేట్ల సమక్షంలోనే బండి భగీరథ్ని విచారించాలా? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మరికొద్ది కాసేపట్లో మాత్రం ఇక్కడికి బండి భగీరథని అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ చెర్లపల్లి జైలు నుంచి అయితే ఇక్కడికి తరలించారు. ఇప్పుడు ప్రస్తుతము మెడ్చల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తం కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మరికొద్ది కాసేపట్లో కూడా ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం పేట్ బషీర్బాగ్ పిఎస్ దగ్గరే ఉన్నాము. ఇక్కడికి రితిరాజ్ కూడా ఆల్రెడీ బయలుదేరారు. ఇక్కడికి వస్తున్నారు డీసీపీ రితిరాజ్ తన ఆధ్వర్యంలోనే, అలాగే అడ్వకేట్ల సమక్షంలోనే ఇప్పుడైతే విచారణ కొనసాగించబోతున్నారు. అదేవిధంగా కూడా 3 రోజుల కస్టడీకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ 3 రోజుల కస్టడీలో మాత్రము రేపు బక్రీద్ అవ్వడంతో రేపు మరి సెలవుగా ప్రకటించారు. కాబట్టి రేపు మినహాయిస్తే ఇంకా తదుపరి 2 రోజులు కూడా ఈ విచారణ కొనసాగించబోతున్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభమైన తర్వాత మళ్ళీ సాయంత్రము 6 గంటల సమయానికి అక్కడ చెర్లపల్లి జైల్లో మాత్రము మళ్ళీ బండి భగీరథ్ని అయితే అప్పచెప్పబోతూ ఉన్నారు. ఇక్కడ బండి భగీరథ్ని దాదాపు 20 ప్రశ్నలు సంధించబోతున్నారు. 20 నుంచి 25 ప్రశ్నల వరకు డీసీపీ రితిరాజ్ అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ 20 ప్రశ్నలు కూడా ఎలా ఉండబోతున్నాయి అని అంటే, తను ఇప్పుడు బండి భగీరథ్ ఎవరెవరు ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్ అందరూ, ఇంకొకటి మొబైల్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ అమ్మాయితో ఏం చాటింగ్ చేశాడు, ఆ చాటింగ్ చేసిన సమయంలో కూడా అమ్మాయి ఎలా ఒప్పుకుంది, అసలు అడ్వకేట్ సమక్షంలోనే విచారించాలంటున్నారు. కాబట్టి తనతో పాటుగా ఎవరెవరు వచ్చే అవకాశం, సరెండర్ చేసినటువంటి అడ్వకేట్స్ వస్తారా, లేదంటే కేసు వాదించిన సమయంలో నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు, ఆయన వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి ఆయన పర్యవేక్షణ కూడా ఉండబోతుందా విచారణ పైన? ఎస్ మనోజ్, ఇప్పుడైతే మరి ఇక్కడ నిరంజన్ రెడ్డి కూడా రాబోతున్నారు అనే సమాచారం అయితే ఉంది. వీళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం కూడా బండి భగీరథ్ని విచారించబోతున్నారు ఇక్కడ అనేది కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి మరికొద్ది కాసేపట్లో కూడా విచారణ మొదలవబోతుంది. విచారణ అనంతరం కూడా మళ్ళీ తనను చెర్లపల్లి జైలుకి అయితే పంపించబోతున్నారు. ఇక్కడ లాయర్లు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడికి ఒక లాయర్ మాత్రం చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడ సో చెర్లపల్లి జైలు దగ్గర నుంచి ఆయన తరలిస్తున్నటువంటి విజువల్ ఇదే. ఎగ్జాక్ట్ గా ఈ కార్ లోనే చెర్లపల్లి జైలు నుంచి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా విజువల్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ గా ఈ కార్ లో, ఎస్ ఈ విజువల్ అది బండి భగీరథ్. ఎస్ ఈ కార్ లో, ఎస్ ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి బండి భగీరథ్ ఇక్కడ ఈ వెహికల్ లో ఉన్నారు. సో ఈ వెహికల్ లో నుంచే పూర్తిగా బ్లాక్ ఫిల్మ్స్ వేశారు. విజువల్స్ ఏం బయట కనిపించకుండా ఫుల్ గా బ్లాక్ ఫిల్మ్స్ వేశారు. ఈ కార్ లోనే ఇప్పుడు బండి భగీరథ్ని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ జరగబోతోంది. అయితే ప్రస్తుతానికి మరి కాసేపట్లోనే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ చేరుకున్నారంటే తెలుస్తోంది. బట్ చూడాలి ఏం జరిగింది అనేది. స్పాట్ లో నుంచి మన నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ అందిస్తాను. బట్ అయితే భగీరథ్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి, భగీరథ్ని ఏమేం ప్రశ్న అడగబోతున్నారు, అడ్వకేట్ల సమక్షంలో బండి భగీరథ్ని విచారించబోతున్నారు. అయితే బండి భగీరథ్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, అయితే ఎగ్జాక్ట్గా ఇవే క్వశ్చన్స్ అడుగుతాను నేను చెప్పలేను. బట్ ప్రతి ఒక్కరికి మీకు మనందరికీ ఉన్న అనుమానాలకు సంబంధించిన క్వశ్చన్సే పోలీస్ అడిగే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ ఏంటనేది పాయింట్ టు పాయింట్ మీకు ప్రతి ఆయన సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎలా ముగిస్తారు, ఏ రకంగా ఉంటుంది అనేది ఆ విచారణకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ క్వశ్చన్స్ ప్లే చేయండి. సో విజువల్స్ అయితే ఇవి బండి భగీరథ్ తరలిస్తున్నవి. సో ఫస్ట్ క్వశ్చన్,
బాధితురాలతో పరిచయం ఎప్పుడు ఎలా మొదలైంది? బేసిక్ క్వశ్చన్ ఇది. పోక్సో కేసు నమోదైంది కాబట్టి ఆ మైనర్ బాధితురాలతో మీకు ఎప్పుడు ఎలా పరిచయం మొదలైంది? ఇది ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నారు. బేసిక్ క్వశ్చన్ ఇది. ఇది సిట్ అధికారులు మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ని ఏకంగా సిట్ అధికారులు ఇవే క్వశ్చన్స్ అడుగుతారా అని కాదు. సహజంగా అందరికీ ఉండే అనుమానాలు, సిట్ అధికారులు అడిగే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 21 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆ మైనర్ బాధితురాలతో పరిచయం ఎప్పుడు ఎలా మొదలైంది? ఇది బేసిక్ క్వశ్చన్. సో దానికి బండి భగత్ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఏంటంటే PCR.